రాజకీయాన్ని మార్చడం అంత సులభమా? జంజీ తలుచుకుంటే జాతి తలరాత అమాంతం మారుతుందా? 2-3 ఏళ్ల పోరాటం చేస్తే, ఆలోచనతో గట్టిగా నిలబడితే రాజకీయం తారుమారవుతుందా? నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తా, మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూపిస్తా. ఈ మోడల్స్లో ఏపీకి ఏది సూటబుల్లో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకని? ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకి. రాజకీయం అంటే కులాల పేరుతో ఓట్లు వేయించుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల పేరుతో జుట్టు ముడిపెట్టి తన్నులాట పెంచి నెట్టుకు రావడమే అన్నట్టుగా తయారైపోయారు కదా ప్రబుద్ధులందరూ. మరి జనము, భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోయినాయి ఈ పెనుగులాటలో? ఇలాంటి రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టి పక్కకి నెట్టి మన తలరాతను మనమే మార్చుకోవాలంటే మన ముందు 2 మోడల్స్ కనపడుతున్నాయి. ఆ 2 మోడల్స్లో ఏపీకి ఏది సూటబులో సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా డిస్కస్ చేద్దాం. ఇందులో పొలిటికల్ స్పైస్ అండ్ మసాలా కూడా ఉంది. అందుకని ఇదేదో మెసేజ్ పొలిటికల్ సైన్స్ క్లాస్ అనుకోక్కర్లా. మరి చివరి వరకు చూద్దాం, మీ ఒపీనియన్ చెప్పండి, డిస్కస్ చేద్దాం. 2 బ్రహ్మాండమైన పొలిటికల్ డెవలప్మెంట్స్ రీసెంట్ టైమ్స్లో నాకు భలే అట్రాక్టివ్గా అనిపించినాయి. 2 ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన వాళ్ళవే. మొదటిది మన పొరుగు దేశం, హిమాలయ రాజ్యం నేపాల్. చూస్తూ ఉన్నాం కదా, పట్టుమని 25 ఏళ్లు కూడా లేని కుర్రకారంతా ఏకమై 3-4 ఏళ్లు గట్టిగా విజృంభించారు, పట్టుబట్టారు, దేశ రాజకీయాన్ని మార్చేశారు కదా. నిండా 35 ఏళ్లు కూడా లేని రాజకీయ అనుభవం అంతంత మాత్రంగానే ఉన్న బాలేంద్ర షా నేపాల్ ప్రధాని అయిపోతున్నారు కదా. కాఠ్మండు మేయర్గా మాత్రమే ఆయనకు కొంచెం అనుభవం ఉంది. వయసు చూడబోతే 35 ఏళ్ళు. మరి ఎలా వచ్చింది అవకాశం అంటే, దేశవ్యాప్తంగా యువత కన్ను తెరిచారు, వాస్తవాలు తెలుసుకున్నారు. కొట్టుకు సచ్చే రాజకీయాలు కాదు, ఎవరో నెపో కిడ్స్ అధికారం చెలాయించి పెత్తనం చేసి మన మీద మన నెత్తిన ఊరేగే రాజకీయం మనకొద్దు అని మొత్తాన్ని డంప్ చేశారు. సంచలన ఫలితాన్ని ఇచ్చారు కదా నేపాల్ ఎన్నికల్లో. నేపాల్ కొత్త జర్నీ మొదలు పెట్టబోతోంది. సారథులంతా యువతే. కొంతమంది యువకులు ముందు తరం దూతలు అంటారు కదా, ఆ మాటని అక్షరాల కళ్ళ ముందు నిజం చేసి చూపించింది నేపాల్. బాలేంద్ర కూటమి ఎజెండా ఏంటో తెలుసా? నేపాల్లో యువతకు ఉపాధి, ఆర్థికాభివృద్ధి, ఇంధన భద్రత. అంటే వ్యాపారానికి, ఆర్థిక వ్యవహారాలకి చాలా మెరుగైన భరోసా కావాలి అనే పద్ధతి. ఆ తర్వాత పొరుగు దేశాలతో బెటర్ పాలసీస్, అంటే ఇండియా లాంటి దేశాలతో సామరస్యంగా ఉండి అన్నయ్య కలిసి నడుద్దాం అని చెప్పి అడుగు ముందుకేయాలి కలిసి అనే విధానం. ఈ 3-4 బేసిక్ ఎజెండా. ఇలాంటి ఇంటలెక్చువల్ సబ్జెక్టు యువతకి అర్థమైంది కాబట్టి నేపాల్ రాజకీయం అమాంతం మారింది. చైనా చేతిలోనో ఇంకొకరి చేతిలోనో పప్పెట్టుగా ఉండడానికి, సొంత రాజకీయం చేసుకుని తనయుల్ని కుర్చీలో కూర్చోబెట్టడానికి ఇన్నాళ్ళు ఆడిన డ్రామా చాలు, పక్కకి తప్పకుండా అని వృద్ధతరాన్ని నెట్టేశారు అవతలకి. నేపాల్ రాజకీయం మారిపోయింది. ఇది కొత్త మోడల్. జెన్జీ అండ్ పర్పస్ఫుల్ పాలిటిక్స్ అనేవి బ్రహ్మాండమైన కాంబినేషన్ చూపించిన మోడల్ నేపాల్ కదా. ఇది ఒకటి నేను చెప్తాను దాంట్లో. మరి రెండోది ఏంటి? పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ టీవీకే పేరుతో పార్టీ పెట్టి రాజకీయ రంగంలోకి దూకారు కదా. విజయ్ సినిమాల్లో ఒక రకమైన చాలా పెక్యులియర్ ఓవర్ యాక్షన్ ఉంటుంది, హీరోయిజం ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ వరకు నాకు ఓకే, నేను ఫాలో అవుతుంటా, చూస్తుంటా బాగా. ఎస్పెషల్లీ గత 10-15 ఏళ్ళుగా వచ్చిన విజయ్ సినిమాలన్నీ నేను చూస్తుంటా. అంటే ఒక రకంగా నాకు పాజిటివ్ ఇన్క్లినేషన్ ఉంది విజయ్ మీద అని నేను ఒప్పుకుంటా. కానీ విజయ్ రాజకీయ పంధా చూస్తే మాత్రం ఇంత పాజిటివిటీ ఉన్న నాకే డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకో తెలుసా? పడిగట్టు రాజకీయం అంటారు కదా, అంటే ఆర్థడాక్స్ పాలిటిక్స్, ముతక రాజకీయం. విజయ్ది అలాగే అనిపించింది. ముతక రాజకీయం అంటే ఏంటి? తమిళనాడులో కలర్ టీవీలు ఇస్తాం, మిక్సీలు ఇస్తాం, గ్రైండర్లు ఇస్తాం, తమిళనాడు వాళ్ళకి మనకంటే ఎక్కువ బంగారం పిచ్చ, బంగారం దిగేస్తాం లాంటి హామీలన్నీ ఇస్తుంటాయి. జయలలిత, కరుణానిధి హయాం నుంచి ఇదే రొట్ట రాజకీయం. అక్కడ ఇచ్చే హామీలు చూస్తే మనం నోరెళ్ళ పెట్టాల్సిందే. కానీ తమిళనాడు ఆర్థికంగా, పారిశ్రామికంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం కాబట్టి అలాంటి పొలిటికల్ గేమ్స్ని తట్టుకొని నిలబడతా ఉంది. మరి 2 పార్టీలు అలాంటి రాజకీయాన్ని గత 30 ఏళ్లుగా చేసినాయి. అందులో ఒక పార్టీ అన్నాడీఎంకే బలహీనం అవుతూ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ అవుతా అని ముందుకొచ్చిన విజయ్ కొత్త తరహా రాజకీయం చేస్తారు. పైగా యువతరం బలం ఉంది కాబట్టి చాలా న్యూ వేవ్ అనేది కనపడుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ విజయ్ ప్రకటిస్తున్న ఎన్నికల హామీలు చూస్తూ ఉంటే డిసప్పాయింటింగ్ అనిపించింది. தலைவிகளுக்கும் மாதம் 2500 ரூபாய், మహిళలకి 2500 ఇస్తారట, పెళ్లి చేసుకునే వాళ్ళకి బంగారం ఇస్తారట, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారట. ఇవి విజయ్ ఇస్తున్న హామీల్లో కొన్ని. ఆల్రెడీ డిఎంకే లాంటి వాళ్ళు, ఎగ్జిస్టింగ్ సీఎం స్టాలిన్ లాంటి వాళ్ళు ఇదే చెప్తూ ఉన్నారు, ఇదే చేస్తూ ఉన్నారు కదా. కొత్తగా వచ్చి విజయ్ కూడా అదే చేస్తారా? నీకు యువత బలం ఉన్నప్పుడు, పైగా
మన దగ్గరలాగా అక్కడ ఆశపోతులు కాదు, ఏదో కులం పేరుతోనో లేదంటే సినిమా అభిమానంతోనో వెర్రెక్కిపోయి బుర్ర లేకుండా దూకేసే జనాభా తక్కువ ఉంటారు. మరి అలాంటప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ పంథా విజయ్ ఎందుకు ఎంచుకోవాలా? రిస్కీ అనుకున్నారా? ఓ పక్కన ఏదో రకంగా అధికారంలో వాటా తీసుకోవాలని బీజేపీ కాసుకుని కూర్చుంది, డిఎంకేనేమో సంస్థాగతంగా బలంగా ఉంది. అందుకని ఈ రెండు పార్టీలని కొట్టాలి అంటే వీళ్ల రూట్లోకే వెళ్ళాలి అని విజయ్ అనుకున్నారా? పాత ఎత్తుగడలతో కొత్త తరహా యుద్ధం చేయడం సాధ్యమేనా? నాకు తెలిసైతే సాధ్యం కాదు. అందుకని విజయ్ రాజకీయ పంథా నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. తమిళనాడులో ఫ్రెండ్స్ని వాకప్ చేస్తే ప్రస్తుతం టీవీకే ఓట్ల శాతం పరంగా అరౌండ్ 20 ఉందంటున్నారు. అంటే చాలా గట్టిగా ప్రభావం ఉన్నట్టే. పోలింగ్ నాటికి ఇంకా ఆ పర్సంటేజ్ పెరిగిందనుకోండి అనూహ్యంగా, ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఉండొచ్చేమో రాజకీయం. లేదంటే డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్షం అయితే అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఈ నిమిషానికి అని చెప్తూ ఉన్నారు. అంటే రాజకీయంలో కొత్త జెండా ఎగురుతుంది, అధికార పక్షంగాను ప్రతిపక్షంగాను. కానీ రాజకీయం మారుతుందా అంటే మారదు కదా. ఇది రెండో మోడల్, సంప్రదాయ మోడల్. ఇందాక చెప్పింది నేపాల్ది అనార్థడాక్స్ న్యూ జనరేషన్ జెన్జీ మోడల్. ఇదేమో ఆర్థడాక్స్ పడిగట్టు రాజకీయం. మరి ఈ రెండు రాజకీయ మోడల్స్ ని చూసిన తర్వాత ఏపీకి ఏది సూటబుల్ అనుకోవాలి? నిరంతరం రాజకీయాన్ని శ్వాసిస్తా ఉన్నాయి మన పార్టీలు. మతాన్ని కులాన్ని వదిలిపెట్టకుండా ఎజెండా చేసి మన నెత్తికి చుట్టబెట్టాలనుకుంటున్నాయి. హామీల గురించి కానీ, పర్ఫార్మెన్స్ గురించి కానీ, గ్రోత్ గురించి కానీ, ఇండివిజువల్ గా జనం జీవితాలు ఏమైపోతున్నాయి అనే టాపిక్స్ కానీ ఎక్కడా చర్చకి రావట్లా. మీడియాలో కానీ, సభలో కానీ, రాజకీయాల్లో కానీ ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడమే పనిగా పెట్టుకుని ఏడుపు కొట్టు రాజకీయాన్ని నడుపుతూ ఉన్నారు కదా. మరి ఈ పంథా మారాలి అంటే ఏ మోడల్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఏపీలో రావాలి? నేపాల్ తరహాలో మన యువత తెలుసుకొని తేరుకుని రాష్ట్రం విడిపోయి 15 ఏళ్ళు అవుతున్నా, ఏది వచ్చే ఎన్నికల నాటికి 15 ఏళ్ళు అవుతున్నా మన బతుకులు ఇలాగే తగలబండి అని నిక్కచ్చిగా విధానపరంగా నిలబడే వాళ్ళకి ఓటెయ్యాలి అని ఆలోచించగలరా? లేదంటే మెరుగైన హామీల పేరుతో అంతకు మించిన రొట్ట పాలిటిక్స్ చేసే తమిళనాడు తరహా పంథాకి మనోళ్ళు సెటిల్ అయిపోతారా? ఏది సూటబుల్ ఏపీకి? నేపాల్ లాగా తేరుకొని తెలుసుకొని దూకుడుగా నిలబడే తెలివి, ఆలోచన, గుండె ధైర్యం, అన్నిటికీ మించి చొరవ మనకున్నాయా? కొత్త ఆలోచనతో ఆల్టర్నేటివ్ మోడల్తో ఏదైనా ఎవరైనా ముందుకొస్తే మనం సపోర్ట్ చేస్తామా? డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఆలోచన ఉంటేనే, అవుట్ ఆఫ్ ద బాక్స్ అప్రోచ్ ఉంటేనే రాష్ట్రం, రాజకీయం, బతుకులు మారేది. మీరు కూడా ఇదే పాయింట్ నమ్మితే గనక కామెంట్ చేయండి, మాట్లాడదాం.